సర్వానికి నమస్కారం. వాణి తబల వీక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో మనం దీప్చంద్ తాల్ దీనికి సంబంధించింది తబలా వాయిద్య శిక్షణ పుస్తకం, దాన్ని అనుసరించి దీప్చంద్ తాళం, ఇంతకుముందున్న వీడియోలో దీప్చంద్ తాళం ఎలా వాయించాలి, దీప్చంద్ అనేది ధాదిన్ దాదాతిన్ తాతిన్ దాదాదిన్ ఈ విషయాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రతి తాళానికి ఒక టేకా, ఉటా, లగ్గి, తిహాయ్ ఈ విధంగా అన్నీ ఏర్పాటు చేశాము. అయితే ఈ తాళానికి మాత్రం ఆ విధంగా చేయలేదు, ఎందుకంటే అది మామూలుగా అది సాధ్యపడదు, మన భజన వరకు అయితే సాధ్యపడదు. ఒకవేళ అడ్వాన్స్గా కావాలనుకుంటే మళ్ళీ కొంచెం వచ్చే వీడియోలో మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాకపోతే అత్యవసరంగా వాడుకునేటువంటి ఒక 8 రకాలని మాత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. అవి వస్తే చాలు, మనకు భజనలు అవి రకరకాలుగా మనం వాయించడానికి వస్తుంది. వాళ్ళు కొన్ని దీంట్లో రకాలు కానీ లగ్గి కానీ అంటే చల్తి టేక కానీ ఉండదు, అంటే ఉండదని కాదు, ఇప్పుడు భజనలో ఉండదు. వాళ్ళు తెలియకనా లేక ఏందనేది ఉపయోగం చేయలేరు, మామూలుగా తాళాన్ని వాయించుకుంటూనే పాటలు పాడుతున్నారు. ఒకసారి చూద్దాం. మొదటి రకం దిచ్చం రకాలు తాళాలు మొదటి రకం చూద్దాం. ఫస్ట్ ఇది టేక, మెయిన్ టేక ఏంటంటే ఇది మొన్న వీడియోలో చూసుకున్నాం. ఇప్పుడు మొదటి రకం చూద్దాం. ధీనా దిన్ దిన్ ధీనా దిన్ ఇది చూద్దాం. అయితే ఇది మామూలుగా ఏంటంటే తాళం ఇట్లా ధీనా తిన్ తిన్ ధీనా దిన్ దిన్ ఈ విధంగా తాళం కొడతారు. కాబట్టి దాన్ని అనుసంధానంగా పెద్దవాళ్ళు రాని వాళ్ళు కూడా ఏం చేశారంటే, ఏదో నీకు వచ్చినట్లు కొట్టు అంటే ఆ దెబ్బలు వేయడం ఇది చేసాను అన్నట్లు అన్నీ ఒకటే దగ్గర చేసేస్తారు వాళ్ళు. ఇట్లా 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 వాయించేటోళ్ళు అన్నట్ల దానికి మనం మూడవది ఘేతిట్టి ఘేగే నాన్న ఘేతిట్టి ఘేగే నాన్న కేతిట్టి ఘేగే నాన్న. తర్వాత నువ్వు పాటలు పాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటివి వచ్చినప్పుడు ఊళ్ళల్లో వాళ్ళు ఎలా వాయిస్తున్నారో దాన్ని బట్టే మనం ఇది రాసుకోవడం లేదు. ఉంటాయి రకాలు, కానీ చాలా మంచిగా అనిపిస్తుంది.
నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ దాని లెక్కన ధాత తిన్న వస్తుంది. ఆరో చూద్దాం. धा తిన్న ధాదా తిన్న తా తిన్న ధాదా దాంట్లో అదే విధంగా ఇది చివరిది. దీంతో పాటుగా కుల్ల వాయిస్తారు ఊర్లలో. ఇట్లా ఇది కుల్ల వస్తుంది. మన నామాంచం వస్తుంది కుల్ల. పాటలు ఇంతకుముందు పాడుకుంటా వాయించింది ఉంది కదా, ఇట్లా మిత్ర వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. ఈ విధంగా దాన్ని అందుకోవడానికి వస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఊర్లలో అందరూ కూడా వాయిస్తారు, చాలా వాయిస్తారు చాలామంది. కుల్ల వాయించడం అంటే ఇది కేంద్ర ఈ 10 రకాలు నేర్చుకోండి. సమయాన్ని సందర్భాన్ని బట్టి ఆ పాట పోతున్నటువంటి లయని బట్టి వీటిని ఉపయోగం చేస్తుంటా చాలా మంచిగా అనిపిస్తుంటుంది. అయితే మొదలు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ 10 రకాలు ఉన్నాయనుకోండి. ఈ 10 రకాలని మనం నేర్చుకున్నాం, ఎక్కడ వాయించాలని మనకు తెలియదు. మనం ఎవరైనా వాయించేటప్పుడు విన్నామనుకోండి ఉదాహరణ, అప్పుడు మనకు వాళ్ళు ఏం వాయిస్తున్నారు, పాట నడిచేటప్పుడు ఎటువంటి తీసుకుంటున్నారు, ఎక్కడెక్కడ తీసుకుంటున్నారు, అట్లా ఒక 10 రకాల వీడియోలు 10 రకాల మంది వాయించేది చూసినప్పుడు ఇది నాకు వస్తుంది, ఇది ఈ సమయంలో వాయించాలి అనేది మనకు అనుభవం అవుతుంది. కాబట్టి మీరు దాన్ని 10 రకాలు నేర్చుకొని దాన్ని చూసి వాయించే ప్రయత్నం చేయండి. దాదాపుగా ఈ తాళాన్ని అయితే ఎక్కువ ఉపయోగం చేయడం లేదు. ఇంతకుముందు టోటల్గా భజన అంటేనే ఈ తాళం. భజన అంటే ఈ తాళం, ఆట తాళం అంటారు. దీన్నే దీప్చంది అంటారు. దీంట్లో 14 మాత్రాలతోటి దీప్చంది కాదు, చాలా తాళాలు ఉన్నాయి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో, తబలలో. కాబట్టి అన్నీ వేరువేరుగా ఉంటాయి, నడకలు వేరువేరుగా ఉంటాయి. అదేవిధంగా ఈ కర్ణాటక సంగీతం సంబంధించి ఆదితాళము, ధ్రువతాళము, మట్యతాళము, త్రిపుట తాళము, ఇట్లా వేరే వేరే పేర్లతో ఉంటాయి. తబలాలనేమో ప్రతి టేకకు వేరే పేరు ఉంటుంది. అట్లనే ఆన్లైన్ ఉంటాయి, దీంట్లో కూడా అట్లనే ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ రకాలే కదా, దీప్చందిల రకాలే కదా, ఒకటే రకం లేదు కదా. అట్లనే కాకపోతే కొన్ని తాళాలే వచ్చేస్తాయి కదా. ఆదితాళం అంటే దాద్రా దాంట్లోకే అవుతుంది, కేరళ దాంట్లోకే అవుతుంది, తీన్ తాళం దాంట్లోకే అవుతుంది.
అన్నింటినీ ఆది కాలంగా పిలుస్తారు, 8 కౌంటింగ్ వస్తుంది కాబట్టి. అదేవిధంగా పుస్తకం కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి, ఆ పుస్తకాన్ని పంపిస్తాను. దాంట్లో చూసుకుంటూ మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. తబలా యొక్క నాలెడ్జ్ లేకుండా ఫోన్ చేస్తున్నారు, ఒక మాట అందరూ కూడా గమనించండి. తబలా గురించి ఏం తెలియదు, తబలా మీద ఒక టేక తెలియదు, ఏం తెలియదు. మరి ఇప్పుడు ఒక ఫోన్ కాల్లో మనం దాన్ని అర్థం చెప్పాలంటే ఎట్లా చెప్పగలుగుతాం చెప్పండి. దయచేసి ఫోన్ చేసే వాళ్ళు కొద్దిగా ఆలోచన చేసి ఫోన్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పగలుగుతామేమో, కానీ మీకు టోటల్గా మీరు ఇంటి దగ్గర ఉండి ఒక ఫోన్ కాల్ లోపల నాకు ఇది ఎట్లా వస్తుంది అది ఎట్లా వస్తుంది అంటే నీకు ఎట్లా అర్థం చెప్పిస్తాం, నీకు ఏ అనుభవం ఉంటుంది, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. చాలామంది ఫోన్ చేసి వాళ్ళకు దాని మీద ఎటువంటి పరిజ్ఞానం లేకుంటుంది, తబలా మీద ఎటువంటి ఒక టేక కానీ ఏది తెలియదు. ఈ తాళం ఎట్లా ఆ తాళం ఎట్లా అంటే ఎట్లా చెప్తాము. అసలు చదివే రాని వాళ్ళకి 10వ తరగతి క్వశ్చన్లకు ఆన్సర్ రాయమంటే ఎట్లా 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 అర్థం చేసుకుంటాం. కాబట్టి మీరు కొద్దో గొప్ప దాంట్లో తెలిసిన వాళ్ళు ఉంటే మేము ఏదైనా సమాధానం చెప్పడానికి వస్తుంది. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని ఫోన్లు చేసేటప్పుడు ఫోన్లు చేయండి. ఎందుకంటే రోజుకు 2, 3, 4 దాకా ఫోన్ చేస్తున్నాం, వాళ్ళకి అర్థమైతే లేదు చెప్తే. అట్లా ఫోన్ కాల్లోనే అర్థమైంది అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, ఫోన్ కాల్లోనే అర్థమైంది అనుకోండి. ఊరుకు 100 మంది ఉంటారు కళాకారులు, మాలాక అక్కడోడు ఇక్కడోడు ఎందుకుంటారు. బాగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఊహా విద్య ఇది, కనిపించేది అనిపిస్తుంది. కాబట్టి దయచేసి అందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నాను, కొంచెం ఫోన్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం చేయండి, అదే పనిగా చేయదు. మీరు ఒకవేళ మాకు డబ్బు వేసినా సరే వేయకున్నా సరే మాకు దాన్ని ఆశిస్తాను. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మీరు ఫోన్ చేసినప్పుడు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి మనం చెప్పగలుగుతాం, ఏదైనా డౌట్ ఉంటే చెప్పగలుగుతాం. కానీ ఫోన్లోనే మొత్తం విషయాన్ని అర్థం చేయాలంటే సాధ్యపడదు. మీకు దగ్గర ఉన్న గురువుల దగ్గర పోండి, అడగండి, తెలుసుకోండి. కానప్పుడు మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు, నమస్కారం.